తినటానికి ఏమీ లేదు. తినకపోతే నిద్ర పట్టదు. ఇప్పుడు ఏం చేయాలి? చిచి, ఆకలితో చావనైనా చేస్తాను కానీ ఈ ఎంగిలి మెతుకులు మాత్రం తినను. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, పరబ్రహ్మకు ఎంగిలి ఎలా అవుతుంది? పైగా పెద్దలను దైవ సమానులు అంటారు. దైవం ఎంగిలి చేస్తే ప్రసాదంతో సమానం కాబట్టి నేను తినొచ్చు. పాపం పసి ప్రాణానికి ఆకలేసినట్టుంది. అందుకే ఎంగిలి మెతుకులు తినడానికి కూడా సిద్ధపడింది. దేవుడా, ఏంటయ్యా ఈ అన్యాయం? కోట్లకు వారసురాలైన ఈ బిడ్డతో ఎంగిలి మెతుకులు తినిపిస్తావా? అది చేసిన పూజలన్నీ ఏమైపోయాయి? ప్రార్థనలు ఎక్కడ పోయాయి? రా, దాని పూజలు నిజంగా నిజమే అయితే వచ్చి దాని ఆకలి తీర్చువయ్యా. అయ్యయ్యో, తప్పమ్మా. రాజశేఖర్ గారి మనవరాలు ఇలా ముష్టిదాల్లా ఎంగిలికూడు తినడం మహా తప్పమ్మా. కావాలంటే ఉల్లిపాయల మీద ఉప్పు కారం వేసుకుని తినేసాయి. అంతేగాని ఇలా ఎంగిలి ముద్ద తిని మీ తాతగారి పరువు తీయద్దమ్మా, తీయకో. మీరు పెట్టకపోగా కనీసం ఎంగిలి మెతుకులు కూడా తిననివ్వరే. మీరు మామూలు చావులు చావరే, కుక్క చావు చస్తారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,